టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9th జరగబోతుంది. సో ఈ కాంటెక్స్ట్లో గతంలో తప్పులు ఏవైతే జరిగాయో వాటన్నిటినీ కూడా కరెక్షన్స్ చేసుకుంటూ టీఎస్పీఎస్సీ ఒక శాంపిల్ ఓఎంఆర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ శాంపిల్ ఓఎంఆర్ వల్ల స్టూడెంట్స్కి కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే, అసలు డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో ఓఎంఆర్ చూసుకోవడం కంటే ముందుగానే ఒక శాంపిల్ ఓఎంఆర్ అనేది ఎలా రాబోతుంది అంటే, మీ యొక్క నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, లేదంటే మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ మదర్ నేమ్ కానివ్వండి, హాల్ టికెట్ నెంబర్ అనేటువంటివి ఎలా ఉండబోతాయి, ఎంటైర్ ఓఎంఆర్ యొక్క ఫేస్ అనేటువంటిది ఒక శాంపిల్ ఓఎంఆర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ ఓఎంఆర్లో జూన్ 9th ఏదైతే జరగబోతుందో అసలు ఆ జరిగేటువంటి ఎగ్జామ్లో ఓఎంఆర్లో మీరు చూసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి. సో ఇక్కడ మీరు గమనిస్తే శాంపిల్ ఓఎంఆర్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ శాంపిల్ ఓఎంఆర్లో మనకి ప్రీ ప్రింటెడ్ అంటే ముందుగానే ప్రింట్ చేసినటువంటి విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జూన్ 9th 2024, అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్ అనేటువంటిది ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తుంది, మీరు సరిగా చెక్ చేసుకోవాలి. అండ్ మీ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ మీ ఫోటోగ్రాఫ్తో సహా మీ ఓఎంఆర్ రావడం జరుగుతుంది. అంటే ఎలాంటి ట్రాన్స్పరెన్సీ కూడా గతంలో ఏదైతే లేదో ఇప్పుడు రాబోతుందన్నమాట. అండ్ అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ ఐడి కానివ్వండి, క్యాండిడేట్ నేమ్ అంటే మీ నేమ్ కూడా, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్ కట్గా రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టెస్ట్ కోడ్ సెంటర్ అండ్ నేమ్ అంటే మీరు రాయబోయేటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్, దాని పేరు కూడా ఆల్రెడీ ప్రింట్ అయ్యే వస్తుంది, మీరేమీ రాయక్కర్లేదు. ఈవెన్ జెండర్ కూడా అండ్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ కోడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయ్యి వస్తుందన్నమాట. కానీ యాజ్ యాస్పిరెంట్ మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, మీ డీటెయిల్స్ ప్రాపర్గా ప్రింట్ అయ్యాయా లేదా. తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇక్కడ సిగ్నేచర్ చేసే కంటే ముందుగా మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఏదైతే ఇస్తారో ఆ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేటువంటి తీసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే, క్వశ్చన్ పేపర్ ప్రాపర్గా అన్ని క్వశ్చన్స్ ప్రింట్ అయ్యాయా లేదా ఇది చూసుకోవాలి. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఈ యొక్క బుక్లెట్ నెంబర్ ఇక్కడ రాయడం కాదు, ఫిల్ చేయడం కాదు. క్వశ్చన్ పేపర్లో 150 క్వశ్చన్స్ ప్రాపర్గా వచ్చాయా లేదా ఇది చూసుకున్న తర్వాత, ప్రాపర్గా వచ్చిన తర్వాత మాత్రమే ఆ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ అనేది, సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. సో ఇక్కడ రాసిన తర్వాత కంపల్సరిగా బబ్లింగ్ అనేది చెయ్యాలి. ఎలాంటి మిస్టేక్స్ చేసేటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే ఇక్కడ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి 1వ ఫిల్ చేయాలి. సో ఇట్లా ఎవ్రీ నెంబర్ అనేటువంటిది మీకు ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, మిస్టేక్స్ చేయొద్దు. అండ్ ఒకవేళ ఓఎంఆర్ కూడా మీకు ఏదైనా డ్యామేజ్డ్ రూపంలో వచ్చిందనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి, వాళ్ళు ఏదైనా మీకు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కంగారు పడాల్సినటువంటి అవసరమే లేదు, ఎందుకంటే ఇది శాంపిల్ ఓఎంఆర్ కాబట్టి మీరు ముందుగా చూసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ తర్వాత ఇదంతా కూడా పార్ట్ బి అండి, ఇదంతా కూడా పార్ట్ ఏ అనమాట, ఇదంతా కూడా పార్ట్ ఏ. అండ్ కింద ఉన్నటువంటిది ఇక్కడ మీరు చూడాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ డిక్లరేషన్ అంటే ఇక్కడ ఏదైతే ప్రింటెడ్ మ్యాటర్ ఉందో అదంతా కూడా మీరు కాపీ పేస్ట్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. సో రాసిన తర్వాత అక్కడేం సంతకం పెట్టక్కర్లేదు. బ్లూ కలర్ లేదంటే బ్లాక్ కలర్ బాయిల్ పాయింట్ పెన్ అనేటువంటిది యూజ్ చేయాలి. సో 150 క్వశ్చన్స్కి 150 బబ్లింగ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా బబ్లింగ్ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, ముందు ఇన్స్ట్రక్షన్స్ చదవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. మరి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి ఇట్లా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం ఏం చేయాలి అంటే, సో ఏకేఎస్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఒక పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్లో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ పీడిఎఫ్ని ఒకసారి చూస్తే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారో మీకు అర్థమైపోతుంది అనమాట. నౌ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమని, మీ ఓఎంఆర్ షీట్ అంతా ఆల్రెడీ ప్రీ ప్రింటెడ్ హాల్ టికెట్ నెంబర్తో, ఫోటోగ్రాఫు, మీ నేము, ఫాదర్ నేము, అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రింటెడ్ చేసి ఇస్తారు. అవి మీరు డేటా రాంగ్గా ప్రింట్ అయ్యాయా, రైట్గా ప్రింట్ అయ్యాయా చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి మీరు రిపోర్ట్ చేయాలన్నమాట. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఏ ప్రశ్నకైనా సరే బబ్లింగ్ చేయకుండా వదిలేస్తే, మీరు క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకొని ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయకపోతే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయరు. ఈ స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది అక్కడే అండి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకొని ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయరు. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దీంట్లో కంగారు పడకుండా ఉండాలంటే
ప్రతి 20 క్వశ్చన్లు ఆన్సర్ చేసిన తర్వాత 20 క్వశ్చన్లు బబ్లింగ్ చేయండి. అన్నీ ఒకసారి చేయాల్సినటువంటి అవసరం లేదు, కొంచెం టెన్షన్ తగ్గుతుందన్నమాట. అదేవిధంగా ఇన్విజిలేటర్ యొక్క సహాయం అనేది ఎప్పుడు అవసరం ఉంటుంది అంటే, సాధ్యమైనంత వరకు ఇన్విజిలేటర్తో కొంత పొలైట్గా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా పొరపాట్లు, మానవ తప్పిదాలు అనేవి సర్వసాధారణం. పొరపాట్లు ఏమైనా చేసినా సరే కంగారు పడకుండా ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళి సరే ఇట్లా జరిగింది అని చాలా కైండ్తో చెప్పండి. సో ఖచ్చితంగా వాళ్ళు మీకు సొల్యూషన్ చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా అసలు ఓఎంఆర్ ఎలా ఫీల్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్స్, డార్క్ సర్కిల్స్ ఎట్లా ఫిల్ చేయాలి, ఎట్లా ఫిల్ చేయాలో చెప్తున్నారు, ఎట్లా ఫిల్ చేయకూడదో కూడా చెప్తున్నారు. సో ఇది మీరు గమనించాలి. హాఫ్ ఫిల్ చేయడం కానివ్వండి, ఇలా రౌండ్గా చేసి మధ్యలో వదిలేయడం, లేదా మధ్యలో చేసి రౌండ్గా వదిలేయడం, లేదంటే ఈ బబులింగ్స్లో టిక్ పెట్టడం, ఇట్లాంటివి చేయకూడదు. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఆ కంగారులో మనం చేసేటువంటి పొరపాట్లని కొంచెం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టుకొని ఆలోచించాలి. అండ్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేటువంటిది మీరు ఫిల్ చేసినప్పుడు ఏ విధంగా బబ్లింగ్ చేయాలో కూడా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. సో మీకు ఈ ఓఎంఆర్ షీట్, ఈ ఇన్స్ట్రక్షన్ పేపర్ అంతా కూడా పీడిఎఫ్స్ టెలిగ్రామ్ ఛానల్లో, ఏకే సైజ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. డైరెక్ట్గా దాని యొక్క లింక్ అనేటువంటిది కమెంట్ బాక్స్లో పిన్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.